అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పొలం సంతోష్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, పెద్దలు డాక్టర్ రాజేశ్వరరావు గారు, రావు పద్మ మేడం, ఎంపీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరు ఈరోజు ఒకటి తెలంగాణ ఇచ్చిందంటాడు, ఒకటి తెలంగాణ ఇచ్చిందంటాడు. కానీ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి పార్టీ భారతీయ, ఇంకో పార్టీ టీఆర్ఎస్ కూడా. తెలంగాణ రావాలంటే రెండు ప్రక్రియలు జరిగాయి. ఒకటి క్షేత్రస్థాయిలో తెలంగాణ ఉద్యమం అనేది ఒకటి, రెండవది పార్లమెంటు ప్రక్రియ అనేది లేదు. సరే, ఇక్కడ ఉద్యమం ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ప్రెషర్ బిల్డప్ చేసినాం మనం. అప్పుడు ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉద్యమంలో లేదు. కానీ అక్కడ పార్లమెంట్లో కాంగ్రెస్ ఉన్నది, ఇంకో ఉన్నారు బీజేపీ ఉన్నది. అంటే పార్లమెంటు ప్రక్రియలో ఉన్న పార్టీ బీజేపీ, క్షేత్రస్థాయిలో ఉద్యమంలో ఉన్న పార్టీ బీజేపీ. టీఆర్ఎస్ ఓన్లీ క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నది, పార్లమెంట్లో వాళ్ళకు 2 ఓట్లు, దాంట్లో ఒకడు కేసీఆర్ గారు, ఆయన రానే రాలేదు ఓటింగ్. అంటే ఒక్కటే ఎవరు ఆమె విజయశాంతి, ఒక్కటే ఓటు పార్లమెంట్లో. కమ్యూనిస్టుల సంగతి మనకు తెలుసు, తెలుగుదేశం సంగతి తెలుసు మనకు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉద్యమంలో లేరు, పార్లమెంట్లో. అంటే ఇటు ఉద్యమంలో ఉన్న పార్టీ, అటు పార్లమెంట్లో ఓటేసిన పార్టీ ఒకటే పార్టీ, భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలంగాణకు కొట్లాడింది కానీ, తెలంగాణ తెచ్చిందని కానీ ఆ రోజు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు మాట్లాడింది ఏంటి, అక్కడ అరుణ్ జైట్లీ గారు అక్కడ రాజ్యసభలో మాట్లాడింది ఏంటి, భారతీయ జనతా పార్టీ వల్లనే చచ్చిపోతున్నటువంటి దానికి ఊపిరి పోసి మళ్ళా ప్రాణం తెచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇది మన దురదృష్టం, మనం సరిగా క్లెయిమ్ చేస్తాం. మన దురదృష్టం భారతీయ జనతా పార్టీ దురదృష్టం, ఇది మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఇంక్లూడింగ్ సుష్మా స్వరాజ్ గారు కూడా, అంత కొట్లాడిన సుష్మా స్వరాజ్ గారు, సోనియా గాంధీ పెద్దమ్మ, నేను చిన్నమ్మ అని ఇంకే ఉన్నది. మోడీ గారు కూడా మిస్లీడ్ చేసింది, తల్లిని చంపిని పిల్లగాని. ఎన్నో తప్పులు జరిగినాయి. మనం చెప్తున్నాం కదా, ఒక్కటి కాదు చాలా. ఇక్కడ కొట్లాడినాం మనం, ఎందుకంటే మన కుటుంబ సభ్యులు కాబట్టి మనం అనుకుంటాం కదా చాలా. ఇక నాకు అయ్యేది ఏం లేదు. మోడీ గారిని మిస్లీడ్ చేసినట్టున్నా, నేను చెప్పినా కరెక్ట్గా మోడీ గారిని మిస్లీడ్ చేసినట్టున్నా మన వాళ్ళు. ఎందుకంటే తెలంగాణకు క్లెయిమ్ చేసుకోవాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఢిల్లీకి పోయి కేసీఆర్ గారు ఏమన్నారు, నేను సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని పోయిండు. మరి వచ్చిందా? అన్ని గడపలు తిరిగి ఎప్పుడు అందరూ మూసేసుకున్నారు. మళ్ళా రాజ్నాథ్ సింగ్ గారే తలుపు తెచ్చారు, మళ్ళీ సుష్మా స్వరాజ్ గారే తలుపు తెచ్చారు. కోదండ రామ్ గారు కూడా లేట్ అవుతుంది, ఏంది ఇది నిజంగా బీజేపీ వాళ్ళు అక్కడ ఏమైనా చేస్తారని ఆడిపోతే మళ్ళీ అక్కడ మాట్లాడింది కోదండ రామ్ గారికి బీజేపీ నాయకులే. అక్కడ ఏ విషయంలో చూసినా కూడా, ఏ చర్చ కంటే చర్చకు వస్తాం మేము, నేనే వస్తాం, ఎవరే అవసరం లేదు. ఆ టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ప్రతి అంశం కూలంకషంగా మేము జాగ్లో ఉన్నాం. కాబట్టి ప్రతిదీ తెలుసు మాకు. భారతీయ జనతా పార్టీ వల్లనే, భారతీయ జనతా పార్టీ కూడా కాదు, భారతీయ జనతా పార్టీ వల్లనే. చాలా స్పష్టంగా క్లియర్గా వినండి, భారతీయ జనతా పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది. భారతీయ జనతా పార్టీ కూడా సహకరించిందని కాదు. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేదే కాదు అని అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.